అందరికీ నమస్కారం. మరొక వీడియోతో మేమైతే మీ ముందుకు రావడం జరిగింది. ఓకే, హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టిప్ కుక్స్. ఈరోజైతే మేము ఎగ్ కర్రీ చేస్తూ ఉన్నాము. సో మాతో పాటు మీరు కూడా ఎలా చేయాలో చూడండి. ఇది చూడండి, మా వైఫ్ అయితే చేస్తున్నారు. గిన్నె అయితే పెట్టారు, అందులో ఇప్పుడు వాటర్ పోసారు కొన్ని. సో మేమైతే ఈరోజు ఒక 6 ఎగ్స్ అయితే తీసుకొచ్చాము. ఎగ్ మసాలా అయితే చేస్తున్నాము గైస్. ఇదిగోండి ఎగ్స్. సో ఎగ్ని అయితే ఉడకబెడుతున్నాం ఫస్ట్ ఒక 15 మినిట్స్. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ బాయిల్ చేయాలి. ఓకే గైస్, ఇప్పుడు ఎగ్స్ అయితే మేము బాయిల్ చేస్తా ఉన్నాము. చూడండి, ఒక 10 మినిట్స్ బాగా ఉడికింది అనుకో, దాని మీద పొట్టు అనేది మనకి ఈజీగా ఏరేస్తుంది. సో పొట్టు ఈజీగా రావాలంటే అందులో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేయాలి ఫ్రెండ్స్. మీరు కూడా కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఒక 15 మినిట్స్ ఉడికించండి. సో ఉడికించిన తర్వాత దీనికి ఎగ్ మసాలాకి కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి, మసాలా అనేది ఎక్కువ కావాలనుకుంటే ఉల్లిపాయలు మూడు పెద్ద ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే వెల్లుల్లి 1, చెక్క 4 లవంగాలు, 2 టమోటాలు, పచ్చిమిర్చి ఒక 5 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇవి కావాల్సినవి. సో వీటిని అయితే ఎగ్స్ ఉడికేలోపు మనం కట్ చేసుకుని రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. వంక కూడా మర్చిపోయాను, అల్లం ముక్క మా వైపు కుక్ చేశారు, అల్లం. సో వీటిని అయితే కట్ చేసుకుందాం ఇప్పుడు. నీట్గా వస్తుందా? వచ్చేసాయి. ఇప్పుడైతే టమాటా ఇలా అడ్డదిడ్డంగా నరికండి ఫ్రెండ్స్, ఉడికిపోతాయి. కట్ చేయి. పచ్చిమిర్చి అనేవి ఇలాగా మిడిల్లో కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు అవి ఎగరకుండా ఉంటాయి. ఓకే, ముక్క ఉల్లిపాయ అయితే ఇలాగ వేసేస్తున్నాం. ఉల్లిపాయ ఫ్రెండ్స్, ఉల్లిపాయలు కూడా తీసుకున్నాము. సో వీటిలో కొన్ని అయితే మిక్సీకి అయితే వేద్దాం. ఇప్పుడు ఇట్లా పెట్టి అదిగో మసాలా ఐటమ్స్ అయితే చెప్పాం కదా. సో అదైతే ముందుగా ఇదిగో మనం ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసుకున్నాం. అలాగే టమోటాను కట్ చేసేసుకున్నాం. పచ్చిమిర్చి కూడా మిడిల్లో కట్ చేసి, తర్వాత అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. వెల్లుల్లి కూడా కట్ చేసుకుందాం. ఇందులో అయితే మనం మిక్సీకి వేసుకోవాలి. సో వెల్లుల్లి మళ్ళీ అల్లము పచ్చిమిర్చి అయితే మిక్సీ పట్టేసుకుందాము. ఆనియన్స్ కూడా కొన్ని మిక్సీకి పట్టించుకుందాం. ఫస్ట్ ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసేసి ఆనియన్ కూడా వేసుకుంటే గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. సో ఈ గ్రేవీ మనకి చపాతీలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ముందుగా అయితే మనం ఎగ్స్ అయితే బాయిల్ చేసాము. సో ఆ ఎగ్స్ అయితే 15 మినిట్స్ అయిపోయింది, ఉడికేసాయి. సో ఇప్పుడైతే వాడి పొట్టు అయితే తీసేద్దాం. పొట్టు అయితే తీసేసి సో ఎగ్ని రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. కట్ చేయండి.
అది ఆనియన్ ఫ్రై చేస్తావా? ఇక్కడ మీ దగ్గర మిగతా అంతా వీడియో తీసుకున్నాము. తర్వాత ఫైనల్గా వాయిస్ ఓవర్ చెప్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఎగ్స్ అయితే బాయిల్ చేసి పొట్టు అయితే తీసేస్తాము. ఇప్పుడు చూడండి ఎగ్ మా అక్క ఘాట్లు అయితే పెడతా ఉంది. నవ్వుతాను చూడండి. అక్క అనకూడదంట ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సారీ. మా వైఫ్ అయితే ఘాట్లు పెడతా ఉంది చూడండి. ఉడికిపోయినాయి ఎగ్స్ అయితే. నీట్గా పొట్టు అయితే తీసేసాము. మధ్యలో అలా ఘాట్లు పెట్టడం వల్ల మసాలా అనేది మనం ఉడికించినప్పుడు పెడితే మసాలా అనేది నీట్గా ఎగ్స్ లోపలికి వెళ్ళి తినేటప్పుడు మంచి టేస్టీగా ఉంటుంది. చూడండి మా అయితే ఎంత సున్నితంగా ఘాట్లు పెడుతుందో. పాపం కోడిగుడ్డుకి గాయమయ్యేలాగా పెడుతుంది. ఆపరేషన్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, కంప్లీట్ అయిపోయింది. సో ఎగ్స్కి అయితే ఘాట్లు పెట్టేసింది. సో గ్యాస్ మీద ఒక బాయిల్ పెట్టేసుకున్నాము. బాయిల్లో వచ్చేసి కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసాము. వేరే నవ్వేదే ఫ్రెండ్స్. ఇదిగోండి, మాట్లాడేకి రాదు, చెప్పేకి రాదు. ఇదిగా ఇలా అయితే బాగా నవ్వుతుంది చూడండి. నవ్వడం అయితే బాగా వస్తుంది. ఇదిగా ఆయిల్ అయితే యాడ్ చేసింది ఫ్రెండ్స్. అందులో అయితే ఇప్పుడు మనం ఆనియన్ని ఫ్రై చేసుకుందాం. అయ్యమ్మా ఆనియన్ ఏమా కొద్దిగా వెనక్కిద్దాం. ఆనియన్ కింద ఆయిల్ ఎందుకు? దోమలు తండ్రిచ్చింటే వాట్లేదు. వెల్లుల్లి అవట్లేదు. ఇదిగోండి నవ్వుతాను చూడండి మా ఫైల్స్. ఏమో చేస్తాను. ఎగ్ కర్రీ చేసాక అయ్యో నెగసాట్లో నీకు చూడండి ఫ్రెండ్స్. చేస్తాను చూడండి ఎగ్ ఫ్రెండ్స్. ఎగ్ కర్రీ అంట. ఎగ్ కర్రీ చాలా కష్టపడిపోతుంది మా ఈరోజు. ఇదిగోండి ఫ్రెండ్స్. సో ఆనియన్, టమాటా, మళ్ళీ పచ్చిమిర్చి వీటినైతే బాగా ఫ్రై చేసుకున్నాము. ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఇదిగో మిక్సీ గిన్నెలో అయితే వేసేస్తున్నాము. సో డైరెక్ట్గా మీరు వేడి వాటిని మిక్సీ గిన్నెలో వేయకండి, ఎందుకంటే మిక్సీలో పోతాయి. కాస్త చల్లారి నుంచి వేయండి. మా వైఫ్ అయితే డైరెక్ట్గా వేసేస్తున్నారు.
వేయలే. స్పూన్ వేస్తుంది. నేనే పెడతాను ఆ ప్లేట్. ఆనియన్ ఏమవుతుంది? స్పూన్ పల్లీలు కొద్దిగా వాటర్ వేయి. చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ ఎక్కువ, చిల్లీ పౌడర్, కొద్దిగా మసాలా పొడి, ధనియా పౌడర్, పసుపు వేయి. కారం పొడి కావాలా? అవును. స్పైసీ అయిపోతుంది. Yes, come on.